వర్షాకాలం కోసం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యామన్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజెస్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి. నగరంలో 28,000కు పైగా డ్రైనేజీలుంటే అందులో 23,000 డ్రైనేజీలపై గ్రిల్స్ ని ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా డ్రైనేజ్ పొంగితే గంటల వ్యవధిలోనే డ్రైనేజీలు క్లీన్ చేయిస్తామని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా పనిచేస్తామంటున్న వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డితో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం అంటేనే కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ జనం ప్రత్యేకమైనటువంటి దృశ్యాలు గుర్తుకొస్తాయి. గడిచినటువంటి 5-6 సంవత్సరాల నుంచి కొన్ని ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేషన్, కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొరలడం, కొన్ని ప్రాంతాల్లో నాలాల పక్కల ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడడం, ఇట్లా చాలా ఘటనలు ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డుతో పాటు R&B, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఒక గొడుగు కిందికి వచ్చి కోఆర్డినేట్ చేసుకుని జనాలకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే వాటర్ బోర్డు ఈ మాన్సూన్ సీజన్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉంది, ఎట్లాంటి సన్నద్ధాలు చేసుకుంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటర్ బోర్డు ఎండి సుదర్శన్ రెడ్డి మంత్రి ఉన్నారు. సార్, ఎండాకాలం అనేది చాలా పెద్ద దాన్ని మీరు ట్యాకిల్ చేసినారు, ఓవర్కమ్ చేయగలిగినారు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంకి వాటర్ బోర్డు ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉంది? వర్షాకాలం తీసుకుంటే ఇది వేరే విధమైన ఈ ప్రాబ్లంకి సొల్యూషన్స్ కూడా వేరే చూసుకోవాలి. ఎండాకాలం అయితే మనకి ఎండ రోజు ఉంటుంది, అది వేరు. వర్షాకాలం అంటే ఎప్పుడు వర్షం వస్తుంది, ఎక్కువ వర్షం రావడము అనేది మనకి అట ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ కమ్స్. దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్డ్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రిపేర్డ్నెస్ లేకపోతే మాన్సూన్ని ట్యాకల్ చేయడం అనేది కష్టం కూడా. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ సివరేజ్ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డీప్ సివరేజ్ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవే ఉన్నాయి, తర్వాత మేజర్ ఏరియాస్ వేర్ వాటర్ గెట్ ఇనండేషన్, ఇవన్నీ కూడా ముందే ఇంతకుముందు వర్షాల కాలంలో ఏ విధంగా ఉన్నదో అవన్నీ గుర్తించి వాటిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ తీసుకుంటే దగ్గర 125 వాటర్ లాగింగ్ పాయింట్స్ మేము జిహెచ్ఎంసీ కలిపి గుర్తించాము. వాటి దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత మ్యాన్ హోల్స్ ఏవేవి ఉన్నాయో ఇక్కడ మ్యాన్ హోల్స్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ హోల్స్ తీసుకుంటే దగ్గర మేము 23,488 సేఫ్టీ గ్రిల్స్ అనేవి ఏర్పాటు చేసి మ్యాన్ హోల్స్ లోపల సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశాం. అంటే మ్యాన్ హోల్ పైన ఉన్న కవర్ ఒకవేళ ఎక్కువ వాటర్ వచ్చి తొలగిపోయినా కూడా దాని కింద గ్రిల్ ఉంటుంది, ఫిక్స్డ్ గ్రిల్. ఎవరు దానిలో పడడానికి అవకాశం లేకన్నా కూడా పక్కాగా ఆ గ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేజర్ మ్యాన్ హోల్స్ని గుర్తించి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసాం వాటికన్నిటికీ. తర్వాత వాటిపైన రెడ్ పెయింట్ కూడా వేయడం జరిగింది, జస్ట్ గుర్తించడం కోసం. తర్వాత ఎక్కడెక్కడ ఈ వాటర్ లాగింగ్ అనేవి ఇంతకుముందు సంవత్సరాల నుండి ఉన్నాయో అక్కడ వాటర్ వెళ్ళిపోవడానికి కూడా తీసుకోవాల్సిన చర్యలు జిహెచ్ఎంసీతో పాటు మేము కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటితో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేవి కూడా పోలీస్ మా దగ్గర ఉన్న విజిలెన్స్ టీమ్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. తర్వాత మా మేనేజర్స్, తర్వాత జనరల్ మేనేజర్స్ అందరూ కలిసి ఒక టీమ్గా కూడా ఏర్పాటు చేసి మేజర్ ఎక్కడెక్కడ వర్షం పడిందో ఆ ఏరియాస్లో అక్కడే ఉండడము, 24 అవర్స్ ఉండడము షిఫ్ట్ బేసిస్లో. తర్వాత ఎక్కడ నీళ్ళు ఎక్కువ వస్తున్నాయో అక్కడ ఉండి సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టడము, తర్వాత నీళ్ళను వెంటనే తొలగించడము, రోడ్డు మీద నీళ్ళు ఎక్కువ స్టాగ్నేట్ కాకుండా వెహికల్స్కి, కమ్యూటర్స్కి అందరికీ కావాల్సిన చర్యలు తీసుకొని అందరికీ అన్ని చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు చిన్న వర్షానికి కూడా చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి అనేది వార్తలు చూస్తాం, లేకపోతే రోడ్ల మీదకి వెళ్ళినా కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఎందుకు సార్ చిన్న వర్షానికి డ్రైనేజీలు ఎందుకు పొంగుతున్నాయి? అంటే కొత్త పైప్ లైన్ వ్యవస్థ లేదా, లేకపోతే పాత పైప్ లైన్ వ్యవస్థని మనం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నామా, లేకపోతే జనాభా పెరిగిందా? ఏదైతే పైప్ లైన్స్ కింద ఉన్నాయో అవి ఆల్రెడీ ఉన్నవి. అవి అందులో ఏదైనా సిల్ట్ పెరగపోయి ఉంటే సిల్ట్ తీయకపోవడం వల్ల అది నీళ్ళు బయటకు వచ్చి పొరగడం జరుగుతుంటుంది. డీసిల్టింగ్ అనే కార్యక్రమం చేయాలి. గత 15 రోజుల నుంచి మేము మొదలుపెట్టాం డీసిల్టింగ్. ఎక్కడెక్కడ మేజర్ మ్యాన్ హోల్స్ ఉన్నాయో వాటిలో డీసిల్టింగ్ అనేది మేము చేస్తున్నాం. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన పరిధిలో వాళ్ళు కూడా సపరేట్గా మ్యాన్ హోల్స్ సపరేట్గా ఉన్నాయి, వాటికి కూడా వాళ్ళు తీస్తున్నారు. డీసిల్టింగ్ అనే కార్యక్రమం పూర్తి అయితే నీళ్లు తొందరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మాన్సూన్ వచ్చే లోపల ఈ జాగ్రత్తలన్నీ పూర్తిగా చేయడం జరుగుతుంది. సార్, ఫైనల్గా వాటర్ బోర్డు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది, జనాలకి ఏ విధంగా భరోసా ఇవ్వదలుచుకున్నారు? ఏమి ఇబ్బందులు వచ్చినా వాటర్ బోర్డుకి ఫిర్యాదు చేయడానికి? వాటర్ బోర్డు అయితే కంప్లీట్గా ప్రిపేర్ అయి ఉంది. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఆల్రెడీ గుర్తించాం,
సేఫ్టీ గ్రిల్స్ ఎక్కడ లేవో వేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరినీ మా టీంను మొత్తం 2-3 మీటింగ్స్ పెట్టి అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎక్కడెక్కడ అది మట్టి తీసేయాలో లోపల మ్యాన్ హోల్స్ ఉంటాయి అవన్నీ తీసేస్తున్నారు. తర్వాత సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడం అన్ని విధాలు మేము ప్రిపేర్ అయి ఉన్నాం. ఈ నెంబర్ 155313 అనే నెంబర్కి ఖచ్చితంగా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న టీం వచ్చి అటెండ్ అవుతుంది కూడా. సార్ మీరు జిహెచ్ఎంసీ వాళ్ళతో ఏమన్నా కోఆర్డినేట్గా ఏమైనా మీటింగ్ పెట్టుకున్నారా రీసెంట్? ఆల్రెడీ 15 days బ్యాక్ ఒక మీటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ఒకటి పెట్టారు. మేము కాన్స్టెంట్లీ వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్, కాన్స్టెంట్గా కోఆర్డినేషన్లోనే ఉన్నాము. మేము ఒకరినొకరిని మాట్లాడుకుంటూనే పని చేయడం జరుగుతుంది కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము ఇద్దరం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. సో మొత్తంగా వర్షాకాలంకి పూర్తి స్థాయిలో వాటర్ బోర్డ్ అయితే సిద్ధమై ఉంది అనేటువంటి అంశాన్ని అయితే వాటర్ బోర్డ్ ఎండి చెప్తా ఉన్నారు. జనాలకి ఏ ఇబ్బందులు వచ్చినా, డ్రైనేజీకి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా, కలుషిత నీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా వర్షాకాలంలో వాటర్ బోర్డుకి సంబంధించిన కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తే వెంటనే అధికారులు కానీ సిబ్బంది కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఆ సమస్యను తొందరగా పరిష్కరిస్తారు అని వాటర్ బోర్డు ఎండి సుదర్శన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా మాన్సూన్ సీజన్ కోసం ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనేటువంటి అంశం పైన వాటర్ బోర్డుకి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్యామ్తో శ్రవణ్.